అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్లో కేసు నమోదవడం సంచలనంగా మారింది. ఆయనపై లంచం మోసం సెక్షన్ల కింద అక్కడ కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా 7 పై అక్కడి కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ కూడా ఇప్పటికే ఇష్యూ చేసింది. భారత్లోని ఒక భారీ సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టు దక్కించుకునేందుకు అదానీ అధికారులకు $265 మిలియన్ లంచం ఇవ్వజూపారని ఆయనపై అభియోగాలు మోపారు. ఇక దీంతో పాటు అటు ఇన్వెస్టర్లను బ్యాంకులను మోసం చేసి భారీగా నిధులు సమీకరించేందుకు అదానీ ప్రయత్నం చేశాడని చెప్పేసి అటు అమెరికా FBI అధికారులు కూడా ఇప్పటికే ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు చూసుకుంటే అటు ఇక ఈ ఇన్వెస్టర్లు అమెరికాకు చెందిన వారు కూడా ఉండడంతో అమెరికా FBI ప్రస్తుతం విచారణ జరుపుతుంది. ఇక దీనికి సంబంధించి ఈ అంశంపై మాజీ మంత్రి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించాడు. అమెరికానే మోసం చేయాలనుకున్న గనుడు అటు అధికారులకు లంచం ఇవ్వజూపాల్సిన మోసగాడు అంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి KTR ప్రత్యేక ట్వీట్ చేశారని కూడా మనం చెప్పొచ్చు. ఒక్కసారి మనము ఈ ట్వీట్ను పరిశీలిస్తే అదానీతో కాంగ్రెస్ BJP సంబంధం ఏదైతే ఉందో అది దేశానికే అవమానం, అరిష్టకరం అంటూ KTR ట్వీట్ చేశారు. ఇక రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపాడో అటు మూసీలో అదానీ వాటా ఎంతో అంటూ కూడా KTR ట్వీట్ చేశారు. ఇక అంతేకాకుండా ఇలాంటి మోసగాడికి దగా కోరుకు తెలంగాణలో పెట్టుబడి అనుమతులు ఎవరిచ్చారంటూ కూడా KTR ప్రశ్నించారు. ఇక తక్షణమే అంబుజా సిమెంట్కి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ కూడా KTR డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆస్తులు కొల్లగొట్టేందుకే అదానీతో ఇక్కడి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందంటూ కూడా KTR తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారిందని చెప్పొచ్చు. ఇక KTR చేసిన ట్వీట్లో మరొకటి చూసుకుంటే మీ బడేబాయ్ ఈ సంబంధించి తెలంగాణ వాటాలో కొలగొట్టేందుకు మీ బడేబాయ్ వాటా ఎంత, మీ వాటా ఎంత, అటు అదానీ వాటా ఎంత అంటూ కూడా KTR తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంకా అంతేకాకుండా మరో అంశంలో దీనికి సంబంధించి KTR మరో అంశంలో మరో ట్వీట్ కూడా చేశారు. అదానీ గ్రూప్ ఏదైతుందో దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పెట్టుబడులకు సంబంధించిన దానిపై కూడా KTR ట్వీట్ చేశారు. మొత్తం తెలంగాణలో 12,400 కోట్ల పెట్టుబడులు పెడతామంటూ అదానీ గ్రూప్ గతంలో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి KTR చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే మరోవైపు చూసుకుంటే స్కిల్ యూనివర్సిటీకి అటు అదానీ 100 కోట్ల విరాళం ప్రకటించారు. దీన్ని రేవంత్ రెడ్డిని కలిసి దీనికి సంబంధించిన చెక్కును కూడా అదానీ అందించారు. దీనిపై KTR ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఈ 100 కోట్లు విరాళమా లేకపోతే లంచమా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఒకవేళ అదానీ లంచం ఇవ్వజూపే ఈ ఒప్పందాలకు సంబంధించి ఈ పెట్టుబడులకు సంబంధించి రేవంత్కు లంచం ఇచ్చారనే కోణంలోనే KTR ట్వీట్ చేశారు. ఇక మరోవైపు చూసుకుంటే అటు ఏపీలోనూ అదానీ ఒప్పందాలపై ఆందోళనలు మొదలయ్యాయి. ఏపీ ప్రభుత్వం అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాలంటూ అక్కడ CPM ఆందోళన చేపట్టింది. ఆయనకు అదానీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఇక 2020లో అదానీకి సంబంధించి డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని అక్కడి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి 130 ఎకరాలకు పైగా భూమిని అదానీ డేటా సెంటర్కు అప్పటి జగన్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలంటూ కూడా CPM ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అటు అదానీ అంశం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు పోతున్నది ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.